దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుడు మన ఇంతవరకు కాచి కాపాడినందుకు ఆయనకు మనమందరము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. ఈనాటి ఈ దినమందు మీ అందరితో ఈ రీతిగా మాట్లాడడానికి దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప సమయం కొరకు నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఆశీర్వదించబడుదురుగాక, దీవించబడుదురుగాక. మీరు ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా దేవుని ఆశీర్వాదములు మీ మీదకు, మీ కుటుంబముల మీదకు వచ్చునుగాక. ఈనాటి మరి వాగ్దానాన్ని మనం చూసుకుందాం ప్రియులరా. దయచేసి మరి మీరు ప్రతిరోజు మేము చెబుతున్నటువంటి ఈ వాగ్దానాన్ని మీరు వింటున్నారు కదూ. ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు విని దేవుని మాటల ద్వారా మీరు అందరూ బలపరచబడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. చదువుదాం, చూడండి. ఆదికాండము 17వ అధ్యాయంలో 2వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేతనని అతనితో చెప్పాను. దేవుడి వాగ్దానాన్ని బట్టి ప్రభుని మనము మహిమపరచవలసిన అవసరత. నీకును నాకును మధ్య నా నిబంధనను నేను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుడు ఈనాడు మనకు కూడా అదే వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. ఏంటంటే, నేను మీకు ఒక నిబంధన చేస్తూ ఉన్నాను, నిన్ను నేను అభివృద్ధి చేస్తానని చెప్పినట్లుగా ఈనాటి ఈ క్రొత్త నిబంధన భక్తులమైన మనతో కూడా దేవుడు అభివృద్ధి చేసే దేవుడే, మాట తప్పని దేవుడు, మార్పులేని దేవుడు. మనుషులు మారచ్చు ప్రియుల, మన వాగ్దానాలు మారవచ్చు, మన ఆలోచనలు మారవచ్చు, కానీ మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మార్పులేని దేవుడు. కాబట్టి ఆయన లాంటి మనసుతో ప్రియుల మనము ప్రభు ఎడల ప్రార్థన చేసి భక్తి కలిగి, భయము కలిగి, విశ్వాసము కలిగి గనక మనము ప్రభువులో సాగినప్పుడు దేవుడిచ్చిన ముఖ్యమైన వాగ్దానము అభివృద్ధి చేస్తాను అంటున్నారు. కాబట్టి ఒక అద్భుతమైన రీతిలో నిన్ను, నీ కుటుంబాన్ని ఈరోజు ప్రభు ఏమని మాట్లాడుతున్నారంటే, అభివృద్ధిలోనికి నేను మిమ్మల్ని చేస్తాను, నీ కుటుంబాన్ని అభివృద్ధి చేస్తాను. ఆత్మ సంబంధమైన అభివృద్ధి, ఆర్థిక సంబంధమైనటువంటి అభివృద్ధి, శరీర సంబంధమైన అభివృద్ధి, అన్ని రకాల అభివృద్ధులు చేసేవాడే మన దేవుడు. మనల్ని నిర్మించిన మన దేవుడు, మనల్ని అనుదినము కాపాడుచున్న మన దేవుడు మనతో ఒక నిబంధన చేస్తున్నారు. ఈరోజు ఈ నిబంధన జ్ఞాపకం తెచ్చుకొని ఆ నిబంధనను మరువక దేవుడు ప్రియులరా మరి ఆనాడు ఒక నిబంధనకు గుర్తుగా ఇంద్రధనుస్సు మరి ఎలాగైతే ఏర్పాటు చేశారో అలాగే ఈరోజు కూడా మనతో ఆయన ఒక నిబంధన చేస్తూ ఉన్నారు. అభివృద్ధి చేసే దేవుడు. ధైర్యంగా ఉండండి, ఆయన మీదే భారం వేయండి. ఆయనతో మీరు కలిసి నిత్యము, అనుదినము, అనుక్షణము ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనలను అభివృద్ధి చేస్తారు. ఈ ఒక్క వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు నాయన మీరిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి వందనములు నాయన. నిబంధన చేసే దేవుడవు, అభివృద్ధిలోనికి నడిపించే దేవుడవు నా తండ్రి. ఆ విధముగా ఈ మాటలు వినుచున్న ప్రతి ఒక్కొక్కరిని దీవించుము ప్రియ తండ్రి. వారు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఈ మాటలు వింటున్నారు కాబట్టి ఇది నీ మాట కనుక అభివృద్ధి చేసే దేవుడవు, మాకు ఒక గొప్ప నిబంధన ఇచ్చావు అనేటటువంటి ధైర్యంతో ప్రభు బిడ్డలందరూ ముందుకు సాగిపోయే భాగ్యము దయచేసి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకుంటారని
యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ మాటల ద్వారా మీరందరూ కూడా ఆదరణ పొందుదురుగాక, ధైర్యముగా సంతోషముగా మీరందరూ ఉందురుగాక. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.